మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతో డీలిమిటేషన్ బిల్లుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోందని మండిపడ్డారు. ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య యుద్ధం జరుగుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ చేస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్లు వస్తే కొత్త నాయకత్వం వస్తుందని కాంగ్రెస్ భయపడుతోందన్నారు. తమ పీఠాలు కదిలిపోతాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. పునర్విభజన సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు అనవసరంగా బాధ్యతారహితంగా తప్పుడు ఆలోచనతో రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి మధ్యలో యుద్ధం వస్తుందని, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం విడిపోతుందని ఇష్టారాజ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం జరిగింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్ళలో కూడా కొత్త నాయకత్వం వస్తుందనేటువంటి భయం వీళ్ళకున్నది. కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. తరతరాలుగా తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వము, రాజకీయ ప్రాబల్యము యువతరము నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తున్నటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు వ్యతిరేకిస్తాం.